తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హీరోయిన్ కి ఎంత టాలెంట్ ఉన్నా గ్లామర్ షో అనేది చాలా కీలకం. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వరుస ఆఫర్స్ క్యూ కడతాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తోంది అనుపమ పరమేశ్వరన్. టిల్లు స్క్వేర్ రిలీజ్ కాకముందే మరో కాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ పట్టేసింది. మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు తెలుగులో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా ఈగల్తో ఆడియన్స్ ని పలకరించిన ఈ బ్యూటీ జర్నలిస్టు పాత్రలో మెప్పించింది. మార్చి 29న టిల్లు స్క్వేర్ తో మరోసారి మ్యాజిక్ చేయాలని చూస్తుంది. మొన్నటి వరకు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలే చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఇందులో బోల్డ్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయింది. అలాగే తమిళ్లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహాన్ తర్వాత యాక్టింగ్ కి 2 ఏళ్లు బ్రేక్ తీసుకున్న ధ్రువ్ ఇప్పుడు మారీ సెల్వరాజ్ డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో పాటు ఓ సోషల్ ఇష్యూని ఇందులో చూపించబోతున్నాడు. దర్శకుడు రంజిత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అనుపమ పరమేశ్వరన్. మంగళవారం ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో అనుపమది ఛాలెంజింగ్ రోల్ అని తెలుస్తోంది. మొత్తానికి ఒకవైపు బడా ప్రాజెక్ట్స్ లో నటిస్తూనే కుర్ర హీరోలతో రొమాన్స్ కి సై అంటుంది అనుపమ. ఏడాదికి 3-4 సినిమాలు చేస్తూ కెరీర్ ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటుంది. హీరోయిన్ గా ఓ వెలిగిన బ్యూటీస్ సీనియర్ సెగ్మెంట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో సరిపెట్టేసుకుంటారు. సపోర్టింగ్ రోల్స్ కి సై అంటారు. కానీ ఓ సౌత్ బ్యూటీ మాత్రం ఈ రూల్ ని బ్రేక్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపించడమే కాదు, బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ ని అందుకుంటోంది. కోలీవుడ్ స్టార్ సూర్యాని ప్రేమ పెళ్లి చేసుకున్న జ్యోతిక ఫ్యామిలీ పిల్లలు అంటూ కెరియర్ కి లాంగ్ బ్రేక్ ఇచ్చింది. ఝాన్సీ సినిమాతో కెరియర్ ని రీస్టార్ట్ చేసిన ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. లీడ్ రోల్ లో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ని అకౌంట్ లో వేసుకుంటుంది. మలయాళ మూవీ కదల్ ది కోర్ లో మమ్ముట్టికి జోడీగా నటించింది జ్యోతిక. బోల్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన సైతాన్ లో అజయ్ దేవగన్ కి జోడీగా నటించింది జ్యోతిక. మార్చి 8న రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. 4 రోజుల్లో 70 కోట్లు వసూలు చేసి బయర్స్ కే షాక్ ఇచ్చింది. లాంగ్ రన్ లో 200 కోట్లు వసూలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే ఈ ఏడాది శ్రీ డబ్బా కార్టెల్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా జ్యోతిక జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. సైతాన్ సినిమా ప్రమోషన్స్ లో కీ రోల్ ప్లే చేసింది. యంగ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో స్టైలింగ్ విషయంలోనూ అద్దరగొడుతోంది. అందుకే ఇప్పుడు నార్త్ సర్కిల్స్ లో జ్యోతిక పేరు తెగ ట్రెండ్ అవుతోంది.